హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్. ఈరోజు ఈవినింగ్ టీ టైంలో స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. ఈవినింగ్ పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలాంటి హెల్తీ స్నాక్ ఒకటి చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. దాన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా సొరకాయ అండి, సొరకాయని ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకొని గింజలున్నా పర్వాలేదండి. దీన్ని ఇలా తీసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ని సపరేట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు సొరకాయ తురుమును వేసుకోవాలి. అలాగే ఒక కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి బియ్యం పిండి శనగపిండిని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత వాటర్ ఏమీ అవసరం పడదండి. సొరకాయ తురుముతో ఉండే వాటరే సరిపోతుంది. బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. దీనిలోని లాస్ట్లో గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా పకోడీలా వేసుకోవాలండి. ఆయిల్లో సరిపడా పకోడీల్ని వేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం గరిటె పెట్టి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ 2 to 3 మినిట్స్లో మనకి ఇవి ఫ్రై అయిపోతాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతాయండి. వీటిని తీసేసి వేరొక ప్లేట్లో వేసుకోవాలండి. అలాగే మిగతా పిండిని కూడా ఇలాగే వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. మనం తీసేటప్పుడు కాస్త మెత్తగా ఉంటాయండి. కాస్త చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా హెల్దీ కూడా. క్యారెట్ సొరకాయతో చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వేసే ఉల్లిపాయ పకోడీ నార్మల్గా వేసుకున్న మెత్తని పకోడీ కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంతే అండి. పకోడీని ఇలా ఈవినింగ్ మనం పిల్లలు వచ్చేసరికి లేదంటే టీ టైంలో ఇలా మనం ఒకసారి వేసుకొని ట్రై చేస్తే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి. అందరికీ నచ్చుతుందండి. చాలా ఈజీ ప్రిపరేషన్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.